హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఇది పాతది నైటీ ఉంటే గనక దాన్ని కట్ చేసి ఈ విధంగా ప్లాజా కుట్టేసేసానండి. ఇది వచ్చేసి పాతది లాంగ్ కుర్తీ ఉంటే దాన్ని కట్ చేసి ఈ విధంగా షార్ట్ కుర్తీ చేసేసానండి. ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉందండి. ఇప్పుడైతే ఈ ప్లాజా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది వచ్చేసి పాతది నైటీ అండి. ఈ విధంగా నైటీని కట్ చేసుకోండి. ఎక్కడైతే ప్రిల్స్ ఉన్నాయో అక్కడి వరకు కట్ చేసేసుకోండి ఫస్ట్. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోండి. 4 మడతలు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి నైటీని. ఈ విధంగా నైటీని ఫోల్డ్ చేసుకున్న తర్వాత పాతది నా దగ్గర ప్లాజా ఉంటే ఈ విధంగా మెజర్మెంట్ కోసమని వేసేసానండి నైటీ పైన. తర్వాత ప్లాజా మార్కింగ్ అన్నీ వేసేసేయండి. ఎక్కడి వరకు వచ్చిందో అక్కడంతా వేసేసేయండి ఫస్ట్. ఎగ్జాక్ట్ మార్క్ వేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఖర్చు కోసం తర్వాత వేసుకుందాము. ఇప్పుడైతే ప్లాజా మొత్తం మార్కింగ్ అయితే వేస్తున్నానండి. మనము హిప్ లూజ్ చూసుకొని తర్వాత చెక్ చేసుకుందామండి అది. ఇప్పుడైతే జస్ట్ అలా వేసాను. లెంత్ కూడా మార్క్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ప్లాజాను పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు లెంత్ వచ్చేసి మనకి 37 ఇంచులు అయితే ఉందండి. చూడండి ఈ విధంగా 37 ఇంచులు. తర్వాత బెల్ట్ వేయడానికి మనకి 2.5 ఇంచు అయితే కావాలండి ఎక్స్ట్రాగా. ఈ విధంగా 2.5 ఇంచుకి మార్క్ వేసుకోండి. మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు హిప్ లూజ్ చూద్దామండి. హిప్ లూజ్ వచ్చేసి దీనికి 36 ఇంచులు అయితే ఉందండి. దీన్ని 4 భాగాలు చేస్తే కనుక 9 అయితే వస్తుంది. మనకి ఎక్స్ట్రాగా లూజ్ కోసం ఒక 2 ఇంచు అయితే కావాలండి. ఈ విధంగా 2 ఇంచు లూజ్ పెట్టుకొని మొత్తం 11 ఇంచుకి మార్క్ వేయండి. అది ఖర్చుతో పాటు సరిపోతుందండి మనకి. ఈ విధంగా లైన్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ మనము ఎగ్జాక్ట్ మార్క్ వేసుకున్నాం కదా ప్లాజాది, ఎక్స్ట్రాగా పైన 1/2 ఇంచుకి ఇలా కలిపేసేసేయండి. తర్వాత ఖాళీ వరకు ఎక్స్ట్రాగా 1 ఇంచు లూజ్ పెట్టుకొని మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత కట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇది వచ్చేసి పాతది నైటీ బాగాలేదనేసి ఈ విధంగా ప్లాజా ట్రై చేద్దామని ట్రై చేశానండి. మీకు పాత నైటీ నచ్చిందా లేదంటే ఈ ప్లాజా నచ్చిందా ఒకసారి కింద కామెంట్లో నాకు చెప్పండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫస్ట్. ఈ విధంగా నేను పెట్టిన విధంగా క్లాత్ని పెట్టుకొని ఫస్ట్ స్టిచ్ చేసేసేయండి. ఇక్కడ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసేయండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు కాలి దగ్గర 1 ఇంచ్ లూజ్ వదిలేసాం కదా, ఆ లూజ్ మార్క్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము బెల్ట్ కోసము 2.5 ఇంచు వదిలేసాం కదా, దానికి మార్క్ వేయండి ఫస్ట్. ఇలా మార్క్ వేసుకుంటే కనుక మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా మార్క్ వేసుకోండి 2.5 ఇంచు వరకు. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోండి. మొత్తం రౌండ్గా ఒకేసారి ఫోల్డ్ చేసుకొని పిన్నులు పెట్టుకోండి. స్టిచ్చింగ్ వచ్చేసి ఈ విధంగా 2 ఇంచుకి గ్యాప్ పెట్టుకొని మొత్తం అంతా రౌండ్గా స్టిచ్ చేయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా గ్యాప్ పెట్టి నేను స్టిచ్ చేసేసానండి రౌండ్గా. ఇప్పుడు ఈ గ్యాప్లోకి మనము ఎలాస్టిక్ని పంపించాలండి. అది ఎలా అంటే నడుము లూజ్ చెక్ చేసుకోండి ఫస్ట్. నాకైతే 31 ఉందండి. 31లో 3 ఇంచులు మైనస్ చేయండి. ఈ విధంగా 3 ఇంచు మైనస్ చేస్తే 31 మైనస్ 3 ఇంచు అండి. మైనస్ చేస్తే 28 ఇంచు అయితే వచ్చిందండి నాకు. ఇప్పుడు 28 ఇంచులు ఎలాస్టిక్ను మనం తీసుకోవాలండి.
ఈ విధంగా మార్క్ వేసుకొని ఎలాస్టిక్ పైన కట్ చేసేసుకోండి 28 ఇంచుకి. తర్వాత ఒక పిన్ సూదిని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని లోపలికి మనము గ్యాప్ 2 ఇంచు వదిలేసాం కదా, ఆ 2 ఇంచు గ్యాప్లోంచి ఎలాస్టిక్ను పంపించి బయటికి తీసుకొని రండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా స్టిచ్ చేసేసేయండి. రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా లోపలికి పంపించేసేయండి ఎలాస్టిక్ను. పంపించేసిన తర్వాత మనము 2 ఇంచు గ్యాప్ వదిలేసాం కదా, అది కూడా స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసేసానండి నేను. తర్వాత లూజును మొత్తం ఎలాస్టిక్ను కలిపేయండి ఈ విధంగా. తర్వాత దానిపైన కూడా ఒక స్టిచ్ చేసుకోండి. అప్పుడు ఎలాస్టిక్ అనేది తిరగకోకుండా ఉంటుంది మనకి. ఇంతే అండి స్టిచ్చింగ్ వచ్చేసి. చూడండి ఈ విధంగా మనకి ప్లాజా రెడీ అయిందండి. అది కూడా పాత నైటీ మార్చేసి ఈ విధంగా కొత్తగా ప్లాజా తయారు చేసేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.